ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల భూదందాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే అక్రమ దందాకు తెరలేపాడు టీడీపీ నేత సుందరప్ప. ప్రశ్నిస్తే దాడులకు దిగాడు. తన భూమి కోసం బాధిత జవాన్ కుటుంబం అధికార పార్టీ నేతలతో ధర్మయుద్ధం చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారు. దేశ రక్షణలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు బిఎన్ ప్రసాద్. ఆయన తన భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారని సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తన ఆవేదనను తెలిపాడు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం కదిరి ఓబనపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ కుటుంబానికి శివపురంలో ఎకరా 20 సెంట్ల స్థలం ఉంది. దీంట్లో 15 సెంట్ల స్థలాన్ని టీడీపీ నేత సుందరప్ప కబ్జా చేశాడని, న్యాయం చెయ్యాలని 3 ఏళ్ల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే ప్రసాద్ తండ్రి నారాయణప్పపై దాడికి పాల్పడ్డారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి 1 ఎకరా 20 సెంట్ల భూమి ఉంది. ఇందులోని 15 సెంట్ల భూమిని రాజకీయ నాయకుడు అయినటువంటి సుందరప్ప ఆక్రమించుకొని రీసర్వేలో నమోదు చేసుకొని అతని భార్యకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఉదయం మా తండ్రి బి నారాయణప్ప గారు పనిచేయడానికి భూమి వద్దకు వెళ్ళగా సుందరప్ప, అతని భార్య, అతని కుమారుడు, అతని కోడలు, అతని మనవుడు అందరూ కలిసి దాడి చేయడం జరిగింది. టీడీపీ నేత సుందరప్ప మనుషులు దాడి చేయడంతో గాయపడ్డ ప్రసాద్ తండ్రి నారాయణప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూమి కోసం వెళ్తే సుందరప్ప అన్యాయంగా దాడి చేశారని నారాయణప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు సహాయంతో సర్వే చేసి మేము ఫెన్సింగ్ చేసుకున్నాము. ఆ ఫెన్సింగ్ లోపల నేను నా పొలం పని చేసుకుంటా ఉంటే సుందరప్ప భార్య నారాయణమ్మ, సుందరప్ప కొడుకు కోడాలు, మనముడు ముగ్గురు వచ్చి నా పైన హత్యా ప్రయత్నం చేసినారు. వాళ్ళు పిడిగుద్దులకు నా బాడీ అంతా కూడా ఇదైపోయింది. నేను వెంటనే పరిగెత్తకపోయింటే వాళ్ళు ఎత్తి రాయి కొట్టినారు. ఆ రాయికి నాకు తగిలింటే నేను ఇవాటికి నా ప్రాణం గాల్లో కలిసిపోయింది. స్వయంగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.